కావాలి వ్యవసాయం మన భవిష్యత్తు కోసం. నేను మీ ఆదర్శ రైతుని. మీకు అందుబాటులో ఉండే రైతుని. మీరు ఫస్ట్ టైమ్ గనుక మన ఛానెల్ చూస్తున్నట్లయితే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి మన వీడియోస్‌ని. ఇంక ఈరోజైతే రేషంలో, మల్బరీలో, సెరికల్చర్‌లో 17వ రోజు. ఇప్పటికైతే మనకు 6 రోజులవుతుంది. మన పులుగులు నాలుగో జ్వరంలేసి చూడండి, నాలుగో జ్వరంలేసి నేనైతే 5 రోజులైతే వీడియో చేయలేదు. 6 రోజులకైతే ఈ విధంగా అయితే ఉన్నాయి. ఇంక ఏడో రోజైతే వీడియో చూస్తాను. ఎగ్దమ్మునైతే పురుగులైతే ఫాస్ట్‌గా పెరుగుతాయి. మళ్ళీ ఎనిమిదో రోజైతే శాంపులు అయితే వస్తాయి. చూద్దాం ఏ విధంగా వస్తాయనేది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ చేస్తాను. ఇంక మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిందేమంటే ఇంకా ఆల్రెడీ 6 రోజులు అయిపోయింది కాబట్టి మీరు ఇంక చంద్రరింకలు తెచ్చుకోవాలి. చంద్రరింకలు తెచ్చుకుంటే కొంతమందైతే ఆటోమేటిక్‌గా పులుగుల మీదనే ఏసి జల్లీలు గూడా ఉంటాయి. పులుగులు ఎత్తుకునేకి జల్లీలు తెచ్చుకోండి. ఎందుకంటే మా ఇండి ప్రతి ఒక్క పులుగు ఎత్తాలంటే ఎత్తలేం కాబట్టి జల్లీలు ఏసినామంటే జల్లీలు మీదకొచ్చేస్తాయి. అవి రెడీగా పెట్టుకోండి. చంద్రరింకలని క్లీన్ చేసి రెడీగా పెట్టుకోండి. ఎండ ఎక్కువ లేకన్నా తక్కువ ఉండే ప్లేస్‌లోనైతే పులుగులైతేయాలి. ఎండ ఎక్కువొచ్చిందనుకో చనిపోయేదానికి ఆస్కారం అనేది 90% ఉంటుంది. ఇప్పుడు ఎండాకాలం ఎక్కువుంది కాబట్టి చూసుకోవాలి. చంద్రరింకలకు చీమలు ఎక్కకన్నా కూడా అయితే కిందైతే చాక్ పీస్ అయితే గీసుకోండి. గమేషన్ అలాంటివైతే ఎయద్దండి. గమేషన్ పౌడర్‌లు అలాంటివి యూజ్ చేసినారనుకో చాలా పురుగులైతే చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఆవిరికి కూడా అయితే గమేషన్ ఆవిరికి కూడా అయితే పురుగులన్నీ చనిపోయే ఛాన్సెస్ ఎక్కువుంటాయి కాబట్టి మీరైతే ఈ విధంగా అయితే చేసుకోండి. ఇప్పటికైతే మనకు 6 రోజులవుతాంది. ఏడో జ్వరంలేసి ఆగైతే ఏసేసాము. నేనైతే అప్డేట్ చేయలేదు ఆ వీడియో. అదేం అనుకోకండి. ప ప ఇంకేం ఇష్యూ లేదు. మనమైతే పులుగుల స్టాండ్‌లని ఇంక్రీజ్ చేసుకుంటూ పోతా ఉంటాము. పొద్దున్నే నిద్ర లేసి 4 గంటలకు లేసి 5 గంటలకైతే మేతేసేసి 5:30 కాఫీ తాగేసైతే మనమైతే రేష్మాకైతే వెళ్ళిపోతాము. మళ్ళీ 8 గంటల లోపలైతే కోసుకొనొచ్చేస్తాం. 8 గంటల లోపలైతే వచ్చేయాలి. ఎందుకంటే 8 గంటల పైనైతే ఆకు అనేది తనింగా ఉంటుంది. బాగా క్వాలిటీగా ఉంటుంది. ఎక్కువ సేపు అనేది నిలవైతే ఉంటుంది. మీరు మధ్యాహ్నం మీకు కోసినారనుకో ఎండకి ఆకు అనేది చాలా ఆకులో వాటర్ కంటెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. పొద్దున్నే వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం పొద్దున్నే అయితే ఆకనేది కోసుకొని వచ్చేసుకోవాలి. మనమైతే తడిగుడ్డతో ఏసుకోవాలి ఎండాకాలము. మీరు ఇంకా చుట్టుపక్కల చూసుకోవాలి. ఏమన్నా గాని స్ప్రేయింగ్స్ ఇలాంటివన్నీ ఆల్రెడీ చాలా సార్లు చెప్పాను. ఇంకైతే ఇది ఇప్పటి వరకు జాగ్రత్తగా కాపాడుకోండి. ఇప్పుడు కాపాడుకోవాలి. ఇప్పటికైతే మనకు 6 రోజులు అయిపోయింది కాబట్టి ఇంకేం ప్రాబ్లమ్ లేదు. ఇంకా 2 రోజులు కాపాడుకుంటే అయిపోతుంది మన పంట. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదర్శ్ రైతు. థాంక్ యూ. థాంక్ యూ ఆల్ ఫార్మర్స్.